చేశావు తిరుమలేశ. భక్తమాశాలకు విజ్ఞప్తి సారీ భక్తమాశాలకు విజ్ఞప్తి. చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును కలిపినట్టే కలిపావు శ్రీనివాస. రవితేజకి హిట్ చాలా డేసింది కదా. తన డైరెక్టర్స్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వలన, సినిమాలో ఎగ్జిక్యూషన్ వేయడం వలన కానీ క్రాక్ తర్వాత రవితేజకి ఒక సాలిడ్ హిట్ పడలేదు. అయితే ఈసారి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న కిషోర్ తిరుమల గారిని చూస్ చేసుకున్నారు. ఈ సినిమాలను చూద్దాం. స్టోరీ గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే ఈ పర్టికులర్ లైన్ మీద తెలుగు సినిమా తెరపైన చాలా సినిమాలు వచ్చాయి. ప్లస్ ట్రైలర్ చూసిన తర్వాత మనకి కథ ఏంటో అర్థమైపోతుంది ఈజీగా. అయితే స్టోరీ ఎంత రొటీన్గా ఉన్నా కానీ ఆ కథలో వచ్చే సన్నివేశాలు, ఆ సన్నివేశాలు వచ్చే పాత్రలు, ఆ పాత్రలు వాటి చుట్టూ ఉన్న సిచ్యువేషన్ తగ్గట్టు ఎలా బిహేవ్ చేస్తున్నారంటే ఇంపార్టెంట్. ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది, ఎక్కడా ల్యాగ్ ఉండదు. అగైన్ ఇట్స్ రొటీన్ లైన్, బట్ ఎక్కడ ల్యాగ్ ఉండదు. సీన్స్ బాగా రాసుకున్నారు, జాన్రా కూడా ఎక్కడ మిస్ అవ్వదు. మూవీ టీమ్ కామెడీ మెయిన్ థింగ్గా పెట్టుకున్నారు, దాంతోపాటు కొంచెం డ్రామా ప్లస్ కొంచెం రొమాన్స్ యాడ్ చేశారు అంతే. రవితేజ రీసెంట్ ఫిలిమ్స్ ఇదే బెస్ట్ ఫస్ట్ హాఫ్, నాకు చాలా బాగుంటుంది. నాన్ స్టాప్ ఫన్. సెకండ్ హాఫ్ కూడా అలానే ఉంటుంది అనుకునే లోపు లైట్గా డిసప్పాయింట్ చేస్తుంది. ఫన్ పరంగా కాదు, అది ఎక్కడ ఆగదు. మధ్యలో అజయ్ ఘోష్తో ఒక సీన్ ఉంటుంది, అది కేవలం రవితేజతో ఫైట్ చేయించడానికి మాత్రమే రాసుకుంటుంది సీన్. దానివల్ల ఫ్లో మిస్ అవుతుంది, బట్ అగైన్ ఫ్లో వెంటనే పిక్ అయిపోతుంది. అది తప్ప మ్యాక్సిమం బాగుంటుంది, ప్లస్ కన్విన్సింగ్గా కూడా ఉంటుంది. పర్ఫార్మెన్స్కి వస్తే రవితేజ యాజ్ యూజువల్, ఆయన ఎనర్జీ గురించి ఎంత చెప్పినా తక్కువే. హర్షికాకి ఈ సినిమాలో పర్ఫార్మెన్స్కి మంచి స్కోప్ దొరికింది. డింపుల్ హైట్ ఈజ్ ఆల్సో ఓకే, బట్ తన క్యారెక్టర్ ఇంకా బాగా రాసుకుంటే బాగుంది అనిపించింది. అనిల్ కిషోర్, సత్య, సునీల్, సోనియా సింగ్, గెటప్ సీను, తారక్ పొన్నప్ప, హర్ష ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళు ఇచ్చారు. సునీల్ పర్ఫార్మెన్స్ అయితే వింటేజ్ అని చెప్పొచ్చు. కమింగ్ టు డైరెక్టర్ కిషోర్ తిరుమల, హీ డిడ్ ఎ గుడ్ జాబ్. జాన్రాకి స్టిక్ అయ్యారు, ఎక్కడ షిఫ్ట్ కొట్టలేదు. ఎక్సెప్ట్ ఫర్ దట్ అజయ్ ఘోష్ సీన్ అండ్ ఫైట్ సీన్, రిమైనింగ్ అంతా బాగానే ఉంది. మీమ్స్ని, ట్రెండింగ్ టాపిక్స్ని బాగా వాడుతున్నారని ప్రజెంట్ చేశారు. నేను ఇంతకుముందు చెప్పిన నెగిటివ్స్ తప్ప రిమైనింగ్ సినిమా అంతా బాగానే ఉంది. ఆఫ్ మచ్ స్ప్రెడ్ అయ్యి ఆడియన్స్ టికెట్ తెంపితే బాక్స్ ఆఫీస్ పరంగా బ్లాక్ బస్టర్ సినిమా. సరదాగా వెళ్ళి 2 గంటలు కూర్చొని బాగా నవ్వుకొని రావచ్చు. రిపీట్ వెళ్ళిన మూవీ ఇది, ఎంజాయ్ చేయండి. ఈ సంక్రాంతికి రవితేజ హిట్ కొట్టినట్టే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సినీ తత్వం.